అందరికీ నమస్తే. సో ఈరోజు వచ్చేసి మనం ఇండియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాం. సో నా ఫ్రెండ్ అమెరికా MIT మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వర్క్ నేర్చుకోవడం కోసం అయితే పోతున్నాడు. సో అందుకోసం ఆయన డ్రాప్ చేయడానికి అని పోతున్నాం. సో నేను JP ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. సో కాసేపట్లో మీకు అన్నీ చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాం. రోడ్ చూడు ఎట్లుందో, మామూలు లేదు కదా సిటీ. ప్రజెంట్ దారి మధ్యలో ఉన్నాం. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. ఇటు సైడ్ ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి. అక్కడ పొగలు వస్తున్నాయి కదా. ఈ సైడ్ వచ్చేసి సముద్రం. ఇదంతా ఒక ఐలాండ్ అనమాట, ఇంచాన్. దీన్ని ఇంచాన్ అంటారు. ఎట్లుంది కదా ఇది. ఇంకా ఒక బీభత్సమైనది కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇదే కేబుల్ బ్రిడ్జ్. మామూలు ఉండదు, పొంగ అల్లాడుతుంది. చూడండి ఎట్లుంది కదా. సో నైస్. ఇది వచ్చేసి లొట్టే డ్యూటీ ఫ్రీ అనమాట. లొట్టే డ్యూటీ ఫ్రీ. ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఇంకొక 20 minutes లోపల వెళ్ళిపోతాం. అక్కడ కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. ఇక్కడ ఆ చివరన కనిపిస్తుంది చెట్లు. చెట్లు మొత్తం చెట్లే ఉన్నాయి దరిద్రానికి. ఎట్లుంది కదా వాతావరణం, మామూలుగా లేదు. రాజే ఈరోజు అక్కడ కనిపిస్తుందా, అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అదే ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ 3 పోల్లు ఉన్నాయి కదా, 3 పిల్లర్లు. అదే ఎయిర్పోర్ట్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చాలా ఎక్సలెంట్ ఉంది. సముద్రం మధ్య, చుట్టూ సముద్రమే. చుట్టూ సముద్రం ఉంటుంది. మధ్యలో ఒకటి ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో మీరు కొరియాకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ సబ్వే అని ఉంటుంది అనమాట ఒకటి. సో ఆ సబ్వేలో నుంచి డైరెక్ట్గా ఎక్కువసేపు ట్యాక్సీ ఏంటి తెలుసు. ట్యాక్సీ మాకు బిల్ ఇప్పుడు 1,000 అయింది. అంటే అప్రాక్సిమేట్లీ $60. కాబట్టి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. దయచేసి మీరు ట్యాక్సీకి అయితే రావుతాను. ట్యాక్సీకి వస్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్, చచ్చిపోతారు. ఈ నెలకైనా డబ్బులు ఎక్కువన్నాయి. సో ట్యాక్సీ కాకుండా ఇంకేదానికన్నా వస్తారు. బట్ మీరు దయచేసి ట్యాక్సీకి అయితే రావుతాను. అర్థమైనా? సో సబ్వేకి రండి. చూసాను కదా, ఇదే ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టెర్మినల్ 1, ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. లేదు, వరల్డ్ టాప్ మోస్ట్ ప్రపంచంలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఎయిర్పోర్ట్లలో ఇదొకటి. నీకు ఫస్ట్ స్టార్టింగ్లో నేను కొరియాకి వచ్చినప్పుడు నాకు ఈ జెండాలే చూసిన అనమాట. అప్పుడు తెలిసింది కొరియాలో, ఓహో కొరియా జెండా ఇదే కదా అని. నాకు అంతవరకు తెలియదు అనమాట. సో ప్రజెంట్ అయితే మనోడు MIT USకి పోతున్నాడు. మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో షార్ట్లీ విల్ బి దేర్. MIT స్టూడెంట్. MIT student. MIT student. Oh, me. MIT student. I called me.
ఏమ్మా ట్రాఫిక్ సిగ్నల్ వీళ్ళు రూల్స్ అసలు ఫాలో కాకున్నారు అనమాట, డైరెక్ట్ తెంగేస్తున్నారు లోపలికి. సో అలా చేయకూడదు అనమాట, తప్పు. బట్ కూడా లేట్ అయింది ప్రజెంట్ అయితే. MIT స్టూడెంట్, యా MIT స్టూడెంట్, హీఈస్ నాట్ SNS స్టూడెంట్. అమెరికన్ ఎయిర్లైన్స్ రైట్? వాట్ MIT ఎయిర్లైన్స్? ఓ ఫక్ యూ మ్యాన్. వీడు అమెరికన్ ఎయిర్లైన్స్ని MIT ఎయిర్లైన్స్ అంటున్నాడు కుర్రగాడు. చెక్ చేస్తున్నాం, లైన్లో ఉన్నాడు, ఒకసారి చెప్తా. ఇప్పుడు గురయాడు ఇక్కడ ఇంత దగ్గర ఉన్న దాన్ని కనుక్కోలేకపోయినాడు. సో ప్రజెంట్ నేనైతే దాన్ని కనిపెట్టినా అనమాట, ఇది అమెరికన్ ఎయిర్లైన్స్ అని. సో K9. ఓకే, సో వానికి ఫోటో తీయాలంట. ఏయ్ వీడు ఇతలోడు మంగోలియాకు పోతున్నాడు, అక్కడ వాడు అమెరికాకు పోతున్నాడు. ఇద్దరు వాళ్ళ అన్న వచ్చినాడు అనమాట చున్నీకే. Could you check? Can you check? Yeah, okay. ఇప్పుడైతే లోపలికి వచ్చినాం, చూడండి ఎట్లా ఉందో. బా ఇది అమెరికన్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్ ఇది. చాలా మంది ఉన్నారు, మొత్తం ఫుల్గా ఉంది ఇది. ఇది అవుతుంది డాన్స్ చేస్తుంది పిచ్ ఇది. ఈయనమ్మా ఆమెనే. ఇది కేపాప్ చూడండి ఎట్లా ఉందో, ఎయిర్పోర్ట్లో కేపాప్ వేస్తున్నారు ఇప్పుడప్పుడు. సో మొత్తానికి అయితే ట్రిప్ అయితే అయిపోయింది ఇక్కడ. సో చూస్తున్నారా, ఇది వచ్చేసి అరైవల్స్ అనమాట. సో ఇక్కడ ఉంది కదా, రెస్ట్ రూమ్కి ముందు పోవాలి. సో ఇక్కడ వచ్చేసి అక్కడ మొత్తం ప్లేన్లో మనం ఎక్కడెక్కడ చెక్కింగ్ చేయాలనేది ఉంటుంది. సో ఇదంతా సో చాలా కూల్ ఉంటుంది. ఇది వచ్చేసి డిపార్చర్ ఏరియా అనమాట. సరే, డిపార్చర్ ఏరియా పైన ఇది అరైవల్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి మనం వస్తేనే నీట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అక్కడ ఉండేటోని అలాగా. సో అక్కడ బస్సులు ఉంటాయన్నమాట, ఆ బస్సులు ఎక్కి వెళ్ళిపోవడమే అనమాట కిందకి, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. నా ఎయిర్పోర్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది వచ్చేసి ఎయిర్పోర్టు, ఇది ఎయిర్పోర్ట్లో ఉన్న సబ్వే అనమాట. సో మనం చీప్ అండ్ బెస్ట్ అంటే చీప్గా అంటే తక్కువ రేట్లో రావాలంటే సబ్వే అనమాట, సబ్వే ఎక్కాలి. సో మీరు ప్రతిదీ ఇక్కడ పార్కింగ్ ప్లేస్, తర్వాత వచ్చేసి రైల్ రోడ్డు ప్లేస్లు అవన్నీ మీరు చూడాలి. సో అట్లా చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది, సో ఎట్లా వెళ్ళాలని. సో ఇది వచ్చేసి రైల్ రోడ్ అనమాట, రైల్ రోడ్ ఎక్స్ప్రెస్ ఇది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటా. యా, we found that. సో ఇలా వెళ్ళిపోవాలి. సో ఇలా వెళ్ళిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, అల్లాడిపోయింది ఇదంతా. KFC ఇది. ఓ గాడ్, ఇట్లా ఉంది కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అమ్మ ఎయిర్పోర్ట్ ఇది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇన్సైడ్. మీరు ఇప్పుడు ఇందాక టీ తాగినా, అది కాఫీ తాగినా నేను, వాడు ఓల్స్ బాయర్ వాళ్ళ బ్రదర్ది. ఎంత అయింది తెలుసా? దాదాపు $8 అయింది. $9 అంటే అప్రాక్సిమేట్లీ 700 అయింది జస్ట్ కాఫీ తాగింది దానికే. సో చూడండి, అవసరమా? బిస్కెట్ అవుతాం అంతటి కావాలి. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇవన్నీ ఎక్కడుంది రా నాన్న ఈ రైలు.
ఇది వచ్చేసి ఆల్ స్టాప్స్ ట్రైన్ అంటే ఇది. గింపే ఎయిర్పోర్ట్ హంకి కింద వస్తాయి. ఇది చూసినారా, ఇప్పుడు వచ్చేసి అన్నీ ఉంటాయి. సో మీకు ఏది కావాలంటే అది దాన్ని మీరు చూసుకోవాలన్నమాట. 500 కట్టయింది. సో హాంగ్కాంగ్ యూనివర్సిటీ గింపో ఎయిర్పోర్ట్కి ఇట్లా పోవాలంట. మనం ఇట్లా హాంగ్కాంగ్ యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి. కిందకుందో పైకుందో, కిందకుంది. ఇప్పుడు చూసినారు కదా, ఇదంతా రిటర్న్ అనమాట. రిటర్న్ అవుతున్నాం. ఓ చాలామంది ఉన్నారు ఇక్కడ, ఆశామాషాను కాదు. ఓ గాడ్, ఎక్కువ మంది ఉన్నారు. ఇల్లు కిరాకి రచ్చపాకి అవుతుంది మన తెలిసిపోయేటప్పుడు. సో ఇది వచ్చేసి టర్మినల్ 2కి పోతుంది. ఇది ఇంటర్నేషనల్ టర్మినల్ 2 పోతుంది. ఇది వచ్చేసి ఇది టర్మినల్ 1. సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్.